ముచ్చటగా మూడోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ఈ నెల 8వ తేదీన కొలువు తీరనున్నారు. ఇక కేంద్ర కేబినెట్లో తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలుగా గెలిచిన వారెవరికి మంత్రి పదవులు దక్కుతాయి అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి మరోసారి బెర్త్ కన్ఫర్మ్ అనే ప్రచారం సాగుతుంది. ఇంకా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచిన ఈటెల రాజేందర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇదే కోవలో బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరెవరిని కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందనే విషయంపై మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. ఇండియా కూడా మరొకసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా మరి అడుగులు వేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నెల 8న మరి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇక కేంద్ర కేబినెట్ అయితే మరొకసారి కూడా మరి కేంద్ర ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకారం చేయనుంది. ఈ నేపథ్యంలో ఇక మరి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా బీజేపీకి సంబంధించిన 8 మంది ఎంపీలుగా కూడా ఘన విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మరి కేంద్ర కేబినెట్లో మరి ఎవరికి పదవులు దక్కుతాయనే విషయంలో కూడా మరి జోరుగా చర్చ నడుస్తుంది. ఇక ఇప్పటి వరకు మరి తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి మరొకసారి కేంద్ర మంత్రి పదవి వస్తుందనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఇక మరి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్ కూడా ఈసారి కేంద్ర మంత్రి పదవి వరిస్తుందనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఇక మరొక వ్యక్తి మల్కాజ్గిరి నుంచి, దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం నుంచి మరి ఇక పోటీ చేసి ఎంపీగా గెలిచిన ఈటెల రాజేందర్ కూడా మరి కేంద్ర మంత్రి పదవి రేసులో ఉన్నట్టు తెలుస్తుంది. ఓవరాల్గా మరి ఇక ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా కూడా గెలిచారు. అలాగే చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, ఇక మహబూబ్ నగర్ నుంచి డీకే అర్ణ, వీళ్ళందరూ కూడా మరి ఎంపీలుగా గెలిచిన నేపథ్యంలో మరి పార్టీలో సీనియర్లుగా ఉన్నారు. అలాగే ఇప్పటికే మరి ఇక బీసీ మోర్చాకు సంబంధించిన రాజ్యసభ సభ్యులు ఇక లక్ష్మణ్ కూడా మరి కేంద్ర మంత్రి పదవి రేసులో ఉన్నట్టు తెలుస్తుంది. ఓవరాల్గా మరి మొత్తానికి 8 మంది ఇక బీజేపీ ఎంపీలుగా గెలవడంతో 3 కేంద్ర మంత్రి పదవులు వరిస్తాయి రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలకు అనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి ఈ 3 మంత్రి పదవులు ఎవరికి వరిస్తాయనే విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఒక చర్చ అయితే జోరుగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు మరి కేంద్ర మంత్రి పదవిలో మరి కిషన్ రెడ్డిని కొనసాగిస్తారనే ప్రచారం జరుగుతుంది. అలా అయితే ఇక రాష్ట్ర సారథ్య బాధ్యతలు ఎవరికి అప్పచెప్తారనే విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా 8వ తేదీన మరి నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అలాగే ఆయనతో పాటు మరికొంతమంది మంత్రులు కూడా కేబినెట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మరి ఎవరిని కేంద్ర మంత్రి పదవులు వర్తిస్తాయనే విషయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం బీజేపీ శ్రేణుల్లో మరి ఇక మాకంటే మాకు అనే ఒక చర్చ అయితే కొనసాగుతుంది. మరి మొట్టమొదటగా రేసులో మరి కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, అలాగే ఈటెల రాజేందర్తో పాటు చేవెళ్ల నుంచి మరి ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా మరి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మరి బెర్తులు కన్ఫర్మ్ అయిపోయినట్టు కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి కేంద్ర మంత్రి పదవులు ఎవరికి వరిస్తాయనే విషయంలో కూడా జరుగుతున్న చర్చలో మరి 8వ తేదీన ఎంతమంది కూడా మరి కేబినెట్లో చోటు దక్కించుకుంటారనే విషయం మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడి తాజా సమాచారం. కెమెరా పర్సన్ నవమంతో శ్రీనివాస్, బీజేపీ స్టేట్ ఆఫీస్ నుంచి హైదరాబాద్.